మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాల విషయం చూస్తే ముఖ్యంగా కేటీఆర్ నిన్న ఏసీబీ కార్యాలయం దగ్గర హల్చల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏసీబీ కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు విచారణకు రమ్మని. సో ఆయన నిన్న లాయర్లతో కలిసి ఏసీబీ కార్యాలయానికి విచారణకు బయలుదేరితే అక్కడ ఏసీబీ అధికారులు కేటీఆర్ని అడ్డుకోవడం జరిగింది. మీరు ఒక్కరే విచారణకు రావాలి, న్యాయవాదులతో రాకూడదు అని చెప్పేసి అక్కడ ఏసీబీ అధికారులు చెప్పడం. అక్కడ దాదాపు ఒక అరగంట 45 మినిట్స్ లేదు, నేను ఖచ్చితంగా న్యాయవాదులతోటే విచారణకు వస్తాను, ఎందుకు అంటే పోలీసులపైన నమ్మకం లేదు నాకు, అందుకని ఖచ్చితంగా నేను న్యాయవాదులతో వస్తాను. ఎందుకు నమ్మకం లేదు అని చెప్తున్నానంటే లగ్చర్ల ఇష్యూకి సంబంధించి చూసాం. పట్నం నరేందర్ రెడ్డిని ఏ రకంగా మీరు చేశారో, అసలు ఆయన చెప్పింది కూడా మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేసి, కన్వెన్షన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి తప్పుడు కేసులు నమోదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక్కడిని వస్తే నా పైన కూడా మీరు ఇలాగే చేస్తారు. సో ఖచ్చితంగా నేను న్యాయవాదులతో వస్తానని చెప్పేసి అక్కడ చూసాం. దాదాపు 45 నిమిషాల పాటు హడావిడి జరిగింది. వాళ్ళు లోపలికి అనుమతించలేదు, నేను న్యాయవాదులతో వస్తానని చెప్పేసి కేటీఆర్ చెప్పడం. సో మొత్తానికి కేటీఆర్ అయితే వెనుదిరిగారు. న్యాయవాదులు హైకోర్టులో వచ్చిన ఒకటి చూపించారు. కేవలం మీరు ఒక్కరు మాత్రం విచారణకు రావాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, మీరు ఎలా వస్తారు అని చెప్పినప్పటికి కూడా కేటీఆర్ వెళ్ళలేదు, వెనుదిరిపోయాడు. మళ్ళీ ఏసీబీ అధికారులు మళ్ళీ నోటీసులు ఇచ్చారు, మీరు 9వ తేదీ రోజు మళ్ళీ 10 గంటలకు రావాలని చెప్పేసి. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. ఈ రోజు కూడా యాక్చువల్గా ఈడీ విచారణ ఉంది ఈ ఫార్ములా ఈఎస్కు సంబంధించి. ఉన్నప్పటికి కూడా ఈడీ కూడా ఒక మెయిల్ పెట్టారు. ఎందుకంటే నేను ఈ పిటిషన్, ఈ కేసే క్రాష్ చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశాను, క్రాష్ పిటిషన్ వేశాను. అది విచారణ పూర్తి రిజర్వ్లో ఉంది. సో ఈరోజు తీర్పు రాబోతుంది దానికి సంబంధించి కూడా. సో ఈ నేపథ్యంలో నేను కూడా రాలేను, నాకు కాస్త సమయం కావాలి అని చెప్పేసి కేటీఆర్ ఒక మెయిల్ కూడా చేశారు ఈడీకి. సో కాంగ్రెస్ ఒకటి చెప్తుంది, ఎందుకు కేటీఆర్ భయపడుతున్నాడు విచారణకు రావాలని? ఎలాంటి తప్పు చేయనప్పుడు విచారణకు రావచ్చు కదా. ఆ రోజుల్లో చెప్పారు కదా కేటీఆర్, ఎస్ నన్ను జైలుకు పంపుతారా, పంపండి, నేను జైల్లో యోగా చేస్తాను, మరొకటి చేస్తాను, వచ్చేస్తాను. ఈ రకంగా చెప్పిన కేటీఆర్ మరి ఎందుకు విచారణ కంటేనే భయపడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అధికారులను అనేది ఈరోజు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. మరి నిజంగా కేటీఆర్ అన్నట్లు నిన్న అతన్ని విచారిస్తే వెంటనే ఏసీబీ అధికారులు తన ఇంటిపైన రైడ్ చేయబోతున్నారు, ఈ సమాచారం అంతా కేటీఆర్కు ఉందా? అందుకనే ఖచ్చితంగా ఈ రకంగా కామెంట్ చేశారా? నిజంగా పోలీసులపైన కేటీఆర్కు నమ్మకం లేదా? ఎందుకు విచారణకు వెళ్ళలేకపోతున్నారు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు సిహెచ్ విఠల్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంద్రశోభన్ గారు కూడా రాబోతున్నారు. ముందుగా రవీంద్రరావు గారు మీ దగ్గరికి వద్దాం. రవీంద్రరావు గారు గుడ్ మార్నింగ్. నేనంతా చూశాం కదా, నేను ఇంతకుముందు అన్నట్లు అక్కడ కేటీఆర్ ఏసీబీ కార్యాలయం దగ్గర చాలా హడావుడి చేశారు, నేను లోపలికి వచ్చేది వస్తే న్యాయవాదులతో వస్తానని చెప్పేసి ఈ రకంగా మాట్లాడారు. ఎట్లా చూస్తున్నారు? ఇది నిజమేనా? అంటే ఒకవేళ కేటీఆర్ ఒక్కరే లోపలికి వెళ్తే ఒక తప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేయబోతారు పోలీసులు అనేది కేటీఆర్కి సమాచారం ఉందా? ఎందుకు చేస్తారు పోలీసులు? ఉన్నదే రాస్తుంటారు కదా, కేటీఆర్ చెప్పిందే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉంటారు కదా సార్ ఎవరైనా కూడా. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు గౌరవనీయులు పెద్దలు విఠల్ గారికి, 6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ, మీరు వేసిన ప్రశ్నలని కూడా అర్థమైంది. మరి భయపడుతున్నట్టు, ఏదో విచారణకు సహకరించినట్టు, ఈయనేదో పోనట్టు, స్క్వాష్ పిటిషన్ అక్కడ ఉన్నప్పుడు జడ్జిమెంట్ రిజల్ట్ ఉన్నప్పుడు వాస్తవంగా వారే పిలవకూడదు, ఆయన పిలిచారు, మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు రోడ్డు మీదనే ఆపారు వెహికల్. కార్యాలయంలోకి లో చేసి ఒక రూమ్ లో కూర్చోబెట్టి మీ లాయర్లను అనుమతిస్తామా అని చర్చ చేసుకోవాలి. కానీ ట్రాఫిక్ అంతా ఉండగా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండగా, నడి రోడ్డు మీద 45 నిమిషాలు ఆపి తమాషా చేయాల్సిన అవసరం లేదు. ఏమున్నది, గేట్ లోపలికి ఎలో చేసి వారి విచారణ రూమ్ లోకి ఎలో చేయడానికి ముందు ఒక రూమ్ లో కూర్చోబెట్టి చర్చ చేయొచ్చు కదా. కానీ నడి రోడ్డు మీద ఏంటి అయినాక ఎక్కడ కూడా వారు ఇచ్చిన నోటీసులో మీరు ఒక్కరే రావాలని కానీ, లాయర్లను అనుమతించమని కానీ ఈ రకంగా వారు ఏం చెప్పలేదు. వాస్తవంగా లాయర్ తీసుకెళ్లే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూసాం. వారు అభ్యంతరం చెప్పారు. అభ్యంతరం చెప్పినప్పుడు వీరు అన్నారు, మరి నేను మీరు ఇచ్చిన నోటీసుకు రాతపూర్వకంగా నా దగ్గర జవాబు ఉంది, మరి ఇవ్వమంటారా, మరి నన్ను వెళ్ళిపోమంటారా అంటే మీరు ఇవ్వండి అని అన్నారు. రాతపూర్వకమైన జవాబు ఇచ్చినాక ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకొని
వారు ఇక వెళ్ళిపోతామంటే అనుమతి ఇచ్చాక వెళ్ళి రావడం అనేది జరిగింది. దెన్ మేము ఈ రోజు దాన్ని మూవ్ చేస్తాం. ఇది ఏసీబీ కోర్టుకి విత్ లాయర్ పర్మిషన్ ఇవ్వాలి, వారు నిన్న అబ్జెక్షన్ చేశారని చెప్పని మేము కూడా కోర్టులో వేయడం జరిగింది. ఈ రోజు అది కూడా ఉంది. మీరు అన్నట్టుగా జడ్జిమెంట్ కూడా ఈ రోజు కాదు. ఒకటి రవీంద్రరావు గారు ఒక పాయింట్ ఇక్కడ, సపోజ్ ఇప్పుడు సరే కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేవలం ఒక విచారణే కదా, ఒక ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్తే ఏంటి ఇబ్బంది అనేది ఇప్పుడు వాళ్ళు నిన్న అధికారులు చూపించారు. ఇక ఎక్కడ కూడా న్యాయవాదులతో విచారణ చేయమని చెప్పేసి లేదు, మీరు రూల్స్ విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్తో అక్కడ ఏసీబీ రాజేష్ గారు మీరు అడిగిన ప్రశ్న నేను కూడా మిమ్మల్ని ప్రశ్న లాయర్ తోటి అనుమతిస్తే వారికి వచ్చిన ఇబ్బంది ఏందట? జనరల్ గా విచారణ సందర్భంలో లాయర్ కూర్చుంటారు, వారు ఏం ప్రశ్నలు అడుగుతున్నారు, ఏం పేపర్లు అడుగుతున్నారు ఏంటి అనేది నోట్ అవుట్ చేసుకుంటారు. ఇక్కడ పూర్వపరాలు ఏంటంటే దీనికి సంబంధించినది ఒక శాఖకు సంబంధించి ప్రభుత్వం వర్సెస్ ఒక కంపెనీ తోటి జరిగిన ఒప్పందం కేటీఆర్ గారికి పర్సనల్ గా జరిగింది కాదు. దీనికి సంబంధించి వీరు లాయర్లందరూ కూడా మా కోర్టులో అనేక దఫాలుగా అనేక గంటలుగా ఆ వాదోపవాదాలు జరిగినాయి. అన్ని డాక్యుమెంట్లు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీరు ఇచ్చిన నోటీస్ అనేది క్లారిటీ లేదు, క్లియర్ గా లేదు. అలానే అంశానికి సంబంధించి డాక్యుమెంట్ కావాలి, అలానే అంశానికి సంబంధించి మీ వివరణ కావాలని నోటీస్ లో క్లారిటీ లేదు. ఏం పేపర్ అడుగుతారు ఏంటి అనేది తెలియదు. తర్వాత ఇది ఒక అంశం, అంటే తెలియడానికి నోట్ చేసుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఈ యొక్క జరిగేటప్పుడు ఏది వీరి యొక్క వివరణ తీసుకున్నప్పుడు వాళ్ళు విచారణ చేసినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి రవీంద్రరావు గారు. ఎట్లుంటాయి అంటే ఎట్లా పడితే నేను వీళ్ళని తీసుకొచ్చి నా ముందు విచారించాలనేది ఉండదండి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవును, వారికి కూడా లాయర్ అనుమతి మేము ఇవ్వమనేది కూడా వారి నోటీస్ లో ఉండాలి. అదే ఈడీ ఇచ్చిన నోటీస్ ఉంది, ఇవాళ వారు హాజరు గమనం ఇచ్చిన నోటీస్ ఉంది కదా, ఆ నోటీస్ లో క్లారిటీ ఉంది, మీరు లాయర్ తీసుకుని రాకూడదు, మీరు ఒక్కరే హాజరు కావాలని చెప్పి క్లియర్ గా నోటీస్ లో ఉంది. మేము ఈడీకి లాయర్ తీసుకొని వెళ్ళాం. తర్వాత మా గత అనుభవాలు ఏంటి, పట్నం నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారి ప్రోత్బలంతో నేను లగచర్ల ఘటన దాడికి పాల్పడ్డామని ఆయన అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు పోలీసు వారు. రిలీజ్ చేయడంతో ఏమైంది, అంత గందరగోళం దిగ్భ్రాంతి, రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఓహో కేటీఆర్ దాడికి కారకుడా అని చెప్పని. తిరిగి ఆయన జైలు పోయినాక, నరేంద్ర రెడ్డి గారు జైలు పోయినాక ఈ ప్రకటన చూసి జడ్జి గారికి లేఖ రాసి నేను అనందాన్ని ఎక్కడ సంతకం పెట్టదాన్ని ఈ రకంగా తప్పుడు ఆరోపణ చేశానని చెప్పినాక అప్పుడు కోర్టుకు తెలిసింది ఎక్కడ కూడా ఆయన సంతకం చేయలేదు, ఆయన అనలేదని. అంటే కొన్ని గంటల్లో నడిపిస్తుంటారు ఈ రకమైన ఆరోపణలతో. అందుకని ఏంటంటే గత అనుభవాలు ఉన్నాయి, పోలీసు వారి యొక్క తీరుంది, వ్యవహార శైలి ఉంది, ప్రాథమికంగా రైట్ ఉంది, అడిగారు, వారు అనుమతి ఇవ్వలేదు. విఠల్ గారు ఎట్లా చూస్తారు దీన్ని? నిన్నటి కేటీఆర్ అక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర మనం చూసాము, అంటే నిజంగా ఆయన అధికారులకు సహకరించట్లేదా లేక ప్రభుత్వమైన తొందరపాటు నిర్ణయం తీసుకుంటుంది అనుకోవాలా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన అంటున్నారు అది కోర్టులో ఉంది, ఇంకా ఉంది, అది క్రాష్ పిటిషన్, అది ఒక తీర్పు రావాల్సింది, కానీ కావాలని చెప్పేసి ఒక కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. నన్ను ఇక్కడ విచారణ స్టార్ట్ చేయగానే అక్కడ నా ఇంట్లో ఏసీ రైడ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇలాంటివని నిజంగా అంటే ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనేది ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. రాజేష్ గారు, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి మా రవీంద్రన్నకి, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు రానట్టున్నారు, అదేవిధంగా వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఆల్రెడీ ఈ కేసు ఏసీబీ కేసు అనేది సెక్షన్ 13 అండ్ సెక్షన్ 409 అండ్ 120B కింద కేసు అరెస్ట్ అంటే ఆల్రెడీ కేసు రిజిస్టర్డ్ అయింది. కేటీఆర్ గారు ఏమన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న రైట్స్, ఒక నిందితుడికి ఉన్నటువంటి రైట్స్ ని ఉపయోగిస్తూ వాళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు. అది రిజర్వ్ లో ఉంది, అరెస్ట్ కూడా చేయొద్దు అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీబీ నోటీసు ఇచ్చి వారికి విచారణ కోసం పిలవడం జరిగింది. సహజంగా నిందితుడికి ఇప్పుడు లీగల్ ఆ నోటీస్ లో చూడాలి, వితౌట్ లాయర్ మీరు రావాల్సి ఉన్నదంటే తప్పనిసరిగా కేటీఆర్ గారు సహకరించాలి, డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఎంక్వైరీకి సహకరించి కావాల్సినటువంటి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ వారు ఇచ్చిన నోటీస్ లో వితౌట్ లాయర్, విత్ లాయర్ అనేది అంబిగ్యూటీ ఉంటే మాత్రం నిందితుడికి ఉన్నటువంటి రైట్స్ ఉంటాయి, మేము విత్ లాయర్ కూడా నేను అటెండ్ కావాల్సి ఉంటుంది అనేది ఒక ప్రొవిజన్ ని వాడుకో అవకాశం ఉంటుంది. సో సహజంగా ఇప్పుడు ఇట్లాంటి కేసులలో ఎట్లా ఉంటుందంటే, ఈ వాజ్ అ మినిస్టర్,
మరి గవర్నర్ దానికి మినిస్టర్ పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. మీ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కేసు రిజిస్టర్డ్ అయింది. సో మినిస్టర్స్ అనేది పాలసీ డిసిషన్స్ తీసుకున్నారా, ఎగ్జిక్యూటరీ డిసిషన్స్ వాళ్ళు ఫాలో అయ్యారా అనేది విచారణ తేలుతుంది. డెఫినెట్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కేసు విషయంలో ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా కారా. మరి ఒక ప్రజలకి అందరికి, డిపార్ట్మెంట్ కి ప్రజలకి మరి కేటీఆర్ గారు అని అందరికి తెలిసిన నాయకుడే కాబట్టి ప్రజలకు ఎట్లా అంటే డిపార్ట్మెంట్ కి సహకరిస్తున్నాడా లేదని అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. కేటీఆర్ కి కూడా కేటీఆర్ సహకరించట్లేదు విచారణకు అని చెప్పేసి ఈ రోజు ఏసీబీ చెబుతూ ఉంది. ఇప్పుడు అట్లంటే గతంలో చూసాం బండి సంజయ్ని అరెస్ట్ చేసిన సమయంలో కూడా కనీసం న్యాయవాదులను కూడా కొన్ని అంశంలో అనుమతించలేదు. కనీసం ఆయన దాదాపు 24 గంటలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఉండే, మీకు ఐడియా ఉంటుంది. గతంలో కేసుల గురించి మాట్లాడితే రాజేష్ అన్న, బండి సంజయ్ గారి పైన 100 కేసులు పెట్టారు. రేవంత్ రెడ్డి గారి పైన కూడా దాదాపు ఇంచుమించుగా అంత ఉన్నట్టున్నాయి. అవును. అదే విధంగా అర్ధరాత్రి అరెస్టులు చేసి ఏ పోలీస్ స్టేషన్ ఏ కేసు అసలు ఎఫ్ఐఆర్ ఉందా లేదా, ముందు అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసే సందర్భాలు అనేకం చూసాం మనం. అవి కూడా ప్రజా ఉద్యమాలకు సంబంధించి, వ్యక్తిగత ఉద్యమాలు కాదు. కేటీఆర్ బండి సంజయ్ గారు అరెస్ట్ అయితే విద్యార్థుల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యల పైన, పోడు భూముల సమస్యల పైన పోరాడినప్పుడు అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పిన సంఘటనలు చూసినాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక ఏసీ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతూ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో దానికి సహజంగా తప్పు చేయనప్పుడు సహకరించాలి. కానీ డిపార్ట్మెంట్ కి సహకరించలేదన్న తప్పుడు సంకేతాలు పోతే ఆ కేటీఆర్ గారి విధానానికి మచ్చ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అనుకుంటారు అంటే మీరు సహకరించలేని కింది స్థాయి మాత్రం రాత్రి అరెస్ట్ చేసి లోపటేస్తారా అంటే, పెద్దోళ్లకు ఒక న్యాయము కిందోళ్ళకి ఇంకో న్యాయం అన్నటువంటి వాతావరణం ఉంటది. సో కాబట్టి వాళ్ళు హుందాగా డిపార్ట్మెంట్ సహకరించి తన తప్పు లేకపోతే డెఫినెట్ గా చేయాల్సిన విషయాలు చెప్పాలి. బట్ మరి ఇప్పుడు విత్ అడ్వకేట్ అంటే లాయర్ తోటి అటెండ్ కావాలని ఒక ప్రొవిజన్ వాడుకుంటున్నారు కాబట్టి అది కూడా నిందితులకు ఉన్న అవకాశం కాదన్నట్టు. ఒకవేళ నిజంగా కోర్టు డైరెక్షన్ అంటే డిపార్ట్మెంట్ డైరెక్షన్ లో విఠలన్న ఒక పాయింట్, ఇక్కడ కేటీఆర్ పదే పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు నాకు పోలీసుల మీద నమ్మకం లేదు అంటారు. ఎందుకో అంటే చూసాం లగచర్ల ఇష్యూలోని ఏదైతే నరేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఏ రకంగా రికార్డ్ చేసి తప్పుడు నమోదు చేసి మీడియాకి ఇచ్చారు. సో నన్ను కూడా అలానే చేయాలని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నిజమేనా ఆ పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి రాజేష్? ఇంత డిపార్ట్మెంట్ ఒక పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్నటువంటి ఎంక్వైరీ, ఏసీబీ అనేది యాంటీ కరప్షన్ బ్యూరో ఎంక్వైరీ చేస్తున్నటువంటి దానికి ఒక డీజీ ఉంటాడు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు, కింది స్థాయి నాయకులు ఉంటారు. వ్యవస్థలో వాళ్ళు భాగం. మరి వాళ్ళని నమ్మకం పెట్టకపోతే ఎవరి మీద నమ్మకం పెట్టాలి? విచారణ అంటే జరగాలి. ఇప్పుడు రోజు ఎన్నో వేల ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేస్తుంటాయి. ఎవరు ఎంక్వైరీ చేస్తారు మన విధానంలో యాజ్ పర్ లా? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న నాయకులే ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు. అలాంటి నాయకులు ఈ రోజు పోలీసులపైన నమ్మకం లేదు అంటే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? అనుమానించే పరిస్థితి ఉంటుంది కదా. నిజమైన పోలీసులు ఈ రకంగా చేస్తారా, వాళ్ళకి నచ్చినట్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా అనేది ఒకటి వస్తుంది కదా. అదే చెప్తున్నటువంటి రాజేశ్వర, ఇప్పుడు వ్యవస్థలో వాళ్ళ భాగం, కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు. తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు పొరపాటు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఎవరికైనా ఉంటది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ కి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఎంక్వైరీలో. ఎట్ ద సేమ్ టైం నిందితులకు ఒకవేళ నేను లాయర్ తోటి సహకరిస్తే మళ్ళీ దాని కోర్టు డైరెక్షన్ అవసరం. అంటే అందులో ఆ నోటీస్ లో లేదు కాబట్టి, అంటే లాయర్ అనే అంశం లేని పరిస్థితుల్లో కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని లాయర్ సమక్షంలోనే ఎంక్వైరీ చేయడానికి నిందితుడికి ఒక ప్రొవిజన్ ఉంటుంది. బట్ సహకరించాల్సిన బాధ్యత నిందితుడి పైన ఉంటుంది. ఒకవేళ సహకారం లేకపోతే, ఇప్పటికి నాకు తెలిసి ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయట్లేదు. కోర్టు డైరెక్షన్ లేకపోయింది వాళ్ళు నిన్నేమయ్యేది? కేటీఆర్ గారు అరెస్ట్ ఇప్పుడు ఒక విచారణకు సహకరిస్తలేరని చెప్పేసి నిన్ను అరెస్ట్ అయ్యేవాడు. ఎందుకంటే వాళ్ళ దాకా వెళ్ళేది ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకునేవాళ్ళు. సో కాబట్టి ఒకవేళ విచారణకి సహకరించకపోతే మళ్ళీ డిపార్ట్మెంట్ కి లేదా ఏసీబీ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ఉన్నటువంటి ప్రొవిజన్ ఏంటంటే డెఫినెట్ గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి వీటిలో ఒక పాయింట్, ఇక్కడ ఇప్పుడు నిన్నటి పరిణామాలు మనం చూసాం కదా సార్. 9వ రోజు మళ్ళీ 9కి రమ్మని చెప్పేసి కేటీఆర్ నోటీస్ ఇచ్చారు. సో ఈ నిన్నటి పరిణామమే చోటు చేసుకుంటే ఏసీబీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా ఇలా కేటీఆర్ సహకరించట్లేదు, విచారణ సహకరించట్లేదు అనే దానిపైన?
దీనిపైన కోర్టు కూడా వేరే డైరెక్షన్ నోటీస్ ఇచ్చారు కాబట్టి దే విల్ వెయిట్ ఫర్ టిల్ 9 అంటే 9th వరకు టైం ఇచ్చారు కాబట్టి ఈలోగా సెకండ్ టైం కూడా ఒకవేళ వాళ్ళు సహకరించకపోతే మేము కోర్టు డైరెక్షన్ తోటి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈలోగా స్క్వాష్ పిటిషన్ పైన ఏదైనా జడ్జిమెంట్ వస్తే బహుశా ఈ రోజు జడ్జిమెంట్ ఉంటుంది, బహుశా ఈ రోజు రేపు జడ్జిమెంట్ వస్తే దాని బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్ యాక్షన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ గా డిపార్ట్మెంట్ కి ఒక నిందితుడిగా సహకారం అందించాల్సి ఉంటుంది. సహకారం అందించకపోతే దే విల్ టేక్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే అరెస్ట్ అనేది అనివార్యంగా చేస్తూ ఉంటారు. రైట్. ఇందిరా శోభన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇందిరా గారు, ఏంటి అసలు కేటీఆర్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఒక కక్షపూరితంగా చేస్తున్నారు. నిన్న కనీసం వాళ్ళ మామ సంవత్సరీకం ఉండి 2 years ఆ సమయంలో కూడా మా ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్తున్నారు. నేను ఇక్కడ రాగానే అక్కడ ఏసీబీ అధికారులను పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు, నా పైన ఒక తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలని ఈ రకమైన కామెంట్స్ నిన్న ఒక మాజీ మంత్రి చేశారండి. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే 6 ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. బేసిక్ గా కేటీఆర్ గారు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు, షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, పవర్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే కింద ఉన్నటువంటి కింది స్థాయి అధికారి వరకు కూడా అదే ఇంప్లిమెంట్ చేశారు. అది మర్చిపోయి ఇవాళ వ్యవస్థనే తప్పుపట్టే విధంగా మీరు మాట్లాడితే అసలు మీరు రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్నది ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి మాట కూడా ఈ ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. మీరు ప్రభుత్వం పట్ల అధికారుల పట్ల ఒక అపనమ్మకాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ సందర్భంగా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదైనా తన దాకా వస్తే గానీ ఆ పరిస్థితి ఏందన్నది కేటీఆర్ గారికి అర్థం కానట్టుంది. మరి 10 సంవత్సరాల్లో మీరు ఎక్కడా కూడా ఎవరిని కూడా అంటే న్యాయంగా వాళ్ళ పైన కేసులన్నీ పెట్టి మీరు అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు ఆలోచన చేసుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన ఒక డ్రోన్ ఎగరేస చేసినటువంటి కేసు ఏముంది? ఆయన బిడ్డ పెళ్లి ఉందన్న ఆ సందర్భంలో కూడా ఆయనని కనీసము బిడ్డ పెళ్లికి కూడా వచ్చే పరిస్థితి లేకుండా మీరు ఏ రకంగా కక్షతో రాజకీయం చేశారో ఈ సమాజానికి తెలియదా? బట్ ఇవాళ ప్రజాపాలనలో ఒక డెమోక్రటిక్ గా వ్యవస్థ తన పని తను చేసుకోవాలని తెలియజేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో ఉన్నటువంటి పూర్వపరాలు మీరు గమనించినట్లయితే ప్రాథమిక సమాచారం మేరకి మనకున్న మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక ఎలక్షన్ సమయంలో మీరు అది చేయొచ్చా? ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో కేబినెట్ అనుమతి లేకుండా ఒక విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే విదేశీ మారక రూపంలో మీరు చేసిన లావాదేవీల్లో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా చేయొచ్చునా? ఇవన్నీ మీకు తెలిసి చేశారా తెలియక చేశారా? అంటే ఓడిపోబోతున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీకి మేము చేయాల్సిందే, దీంట్లో మాకు రావాల్సిన కాదండి. కేటీఆర్ గారు ఒక ఆరోపణలు చేశారు. అంటే ఏంటంటే అసలు న్యాయవాదులతో వస్తే ఇబ్బంది ఏంటి, నేను ఇక్కడ రాగానే నా ఇంట్లో ఏదో వస్తువులను పెట్టి నా ఇంట్లో ఏదో వస్తువులను పెట్టి నన్ను ఒక దోషిగా చిత్రీకరించాలనేది చూస్తుంది అనేది ఎందుకు? అది ఒక 2 నిమిషాలు మీకు టైం అండి, నేను చెప్తాను. ఎందుకంటే ప్రజలకి తెలవాల్సిన అవసరం ఉన్నది, తప్పుదో పట్టొద్దు కేసు కాబట్టి నేను దాని యొక్క డెప్త్ కూడా మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. సో ఇవాళ గ్రీన్ కో కంపెనీ అనే దానికి సంబంధించినటువంటి కంపెనీ మీకు సరే ఏ పార్టీకైనా కూడా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు కొంత ఫండ్స్ చేస్తాయి అనుకుందాం. కానీ ఆ గ్రీన్ కో కంపెనీ దాని అనుబంధ సంస్థలు 2022లో మీకు వాటికి సంబంధించినటువంటి ఒక వివిధ కంపెనీలు ఒక 18 కంపెనీలతో కలిపి 41 కోట్లు 49 కోట్లు మీకు బాండ్లు ఇచ్చారు విత్ ఇన్ 2 months లోనే. అంటే ఒక దాని నుంచి ఇంకో ఆ డైరెక్టర్లు దాని నుండి ఇంకో కంపెనీని మీరు ఏర్పాటు చేశారు. ఏది ఎస్ నెక్ట్జైన్ అని చెప్పేసి ఒక కంపెనీని క్రియేట్ చేశారు. ఈ కంపెనీకే మీరు ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఏమంటారు ఈ రేస్ కి సంబంధించిన ప్రాజెక్టు దానికి వెళ్ళింది. అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీని వెనక ఏదో ఉంది అన్నది 100% కదా. ఇక్కడ ఇప్పుడు రాత్రి ఒక కంపెనీ వస్తుంది, ఆ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ పోతుంది, దానికన్నా ముందు ఈ పార్టీకి నిధులు వస్తాయి. అంటే దీని అర్థం ఏంది? ఆలోచన చేయండి. నేను ఇప్పుడు ఈ తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా. సో ఇది ఒక భాగం అయితే దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ రూపకంలో దానకిషోర్ గారు ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనకు ఉన్నటువంటి అధికారం నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన వాటిని ఆయన ఒక కేసు రూపకంగా బయట పెట్టినప్పుడు ఇవాళ ఒక మంత్రి ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల పాలనా పరంగా ప్రభుత్వ పరంగా మీరు చేసిన నిర్ణయాల్లో ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా మీరు ఉన్నారు కీలకంగా. కాబట్టి ఇవాళ ఈ విషయాన్ని ఎంక్వైరీ చేయడానికి ఏసీబీ మిమ్మల్ని పిలిచింది.
మీకు దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, పిరికి వాళ్ళు కాదు కదా. మీరు పులులు టైగర్లు అన్ని కదా మీరు. మరి ఈ కేసు విచారణకి సింగిల్ ఎందుకు పోకూడదు? మీకు అడ్వకేట్ తో నీడేముంది అక్కడ? మీరే కదా అన్ని చెప్పాల్సింది. అంత భయం ఎందుకు మీకు అని అడుగుతున్నాను నేను. సో గత ప్రభుత్వంలో కూడా మరి అడ్వకేట్లతో మీరు వాళ్ళని అనుమతించినారా? అనుమతి ఇవ్వలేదు కదా. కనీసం మినిమం ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళి కలిసేటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేయలే. ఇవాళ ఎందుకు కొత్తగా రాజకీయ నీతులు మాట్లాడుతున్నారు? సో ఒక డెమోక్రటిక్ ఇవాళ ఒక గవర్నర్ ద్వారా పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాతనే టెక్నికల్ ఇంద్రశోభన్ ఒక పాయింట్ ఇక్కడ ఆల్రెడీ కోర్టులో ఉంది, అది ఫాస్ట్ చేయమని చెప్పేసి పిటిషన్ ఇస్తాడు, అది తీర్పు రిజర్వ్ చేసి రోజు ఎందుకు ఇప్పుడు ఏసీపీ అధికారులు కూడా ఎందుకు అంత తొందర, ఇంకా సమయం ఉంది కదా, ఎందుకు అంత తొందరపడుతున్నారు? ఇప్పుడు రావాలి. గుర్తు చేయండి, మీరు కోర్టులో మీరు క్వాష్ పిటిషన్ కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మీరు తప్పు చేయలేదు కదా. నేను ఒకటే అడుగుతున్నాను, నేను తప్పు చేయకపోతే నా దగ్గర అన్ని జెన్యుటీ ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎదురడి దమ్మిడిచి నేను మాట్లాడతానండి. అది తెలంగాణ పౌరుషం. కానీ మరి ఆ పౌరుషం వాళ్ళ మీద ఏమైంది అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అందుకని భయపడుతున్నావు అని అడుగుతున్నాను నేను. నీకు అడ్వకేట్ తో పని ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇక్కడ అడ్వకేట్ కు తెలిసిన నాలెడ్జ్ నీకు తెలియదా? ఎవ్రీథింగ్ యు నోనా కదా. మరి అలాంటప్పుడు ఒక ప్రభుత్వాన్ని నడిపినటువంటి నీవు, షాడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీకు టెక్నికల్ గా ఏం చెప్పాలన్నా నీకు తెలిసిన విషయమే కదా. ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఒక డ్రామాని క్రియేట్ చేసి మరొకసారి మా సోదరులు డ్రామారావుగా ఆయన పేరు మళ్ళీ ఆయన సార్థకం చేసుకుని చెప్పాల్సిన అవసరం ఉంది. సో డిబేట్ లో ఇలాంటి విషయాలు చెప్పాల్సిన పరిస్థితి రావడం కూడా నిజంగా బాధాకరమైనటువంటి విషయమే. కానీ ఇవాళ పూర్తిగా పోలీసు వ్యవస్థను తప్పుపట్టడం, అధికారులను తప్పుపట్టడం అంటే ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇది పార్టీలకు అతీతంగా కూడా మనం అందరం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యవస్థను వ్యవస్థలాగా చూడండి, వ్యవస్థను తప్పుదో పట్టించే ప్రయత్నం చెయ్యొద్దు. సో విచారణలో నీకు ఎక్కడ వాళ్ళు అదే అంటున్నారండి, వ్యవస్థలను శోభ గారు, ఇంద్ర గారు వాళ్ళు అదే అంటున్నారు, మీరు వ్యవస్థలను తప్పుదో పట్టిస్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనే విధంగా ఆయన చెప్తున్నాడు. మొత్తం మీరు చెప్పినట్టు నడుస్తుంది, ఈ రాజ్యాంగం నడుస్తుంది, ఎక్కడ నడుస్తుంది? మొత్తం కక్షపూరితంగా ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఇదా గతంలో ఇలా ఉండేనా అనేది ఈ రోజు వాళ్ళు ఆరోపణలు చేస్తుంది. నిజంగానే రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూషన్ గనక అమలు చేస్తుంటే వీళ్ళందరూ జైల్లోనే ఉండేటోళ్ళు ఇప్పటికి. వీళ్ళందరూ జైల్లోనే ఉండేవాళ్ళు ఇప్పటికి. ఎందుకంటే మీరు అన్ని తప్పులు చేస్తున్నారు గత ప్రభుత్వంలో. కాబట్టి మీరు దానిని అనవసరంగా మీలాగా ఒక హిట్లర్ లాగా, ఒక నియంత లాగా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి విలువ లేకుండా చేశారు కదా మీరు. ఆయన కూడా అవమానపరిచారు కదా గతంలో. ఇవాళ మీరు దాని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇంకొక అడుగు ముందుకేసి కేటీఆర్ ఒక మాట చెప్పారు. ఈడీ కూడా రైడ్ చేయబోతుంది నా ఇంటి పైన, అక్కడ కొన్ని ఇంప్లాంట్ చేసే ప్రయత్నం కూడా జరగబోతుంది, నన్ను అక్రమ కేసులో ఇరికించబోతున్నారంటే గత ప్రభుత్వంలో మీరు ఇవన్నీ చేసినారు అని మీరు ఒప్పుకున్నారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చేసినటువంటి వాటికి అధికారులని బలి చేసి, బలి పశువులు చేసి వాళ్ళ అరవింద్ కుమార్ ని ఇవాళ ఆయన కూడా దీంట్లో ఇరికించే ప్రయత్నం మీరు చేసిరని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అవునా కదా? ఇప్పుడు ఒక అధికారి అంటే ఒక పొలిటీషియన్ గా మీరు మీకున్నటువంటి అధికారాలని పూర్తిగా ఆ బ్యూరోక్రాట్ల పైన రుద్ది మీరు పనులు చేయించినారని మీరు ఒప్పుకున్నట్టే. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీరు ఆ మాట మాట్లాడితే తప్పండి. ఇక మాటలు ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు అదరాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి రాజకీయ రణరంగంగా రచ్చరచ్చ చేసి ఇవాళ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా లేదనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా ఆయన ఇమేజ్ డామేజ్ చేసే విధంగా మీరు ఎన్ని కుట్రలు బందినా కూడా ఇక్కడ మీ పప్పులు ఉడకవన్నది గుర్తు పెట్టుకోండి. మీరు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి. ఇంద్ర గారు కేటీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమంటారా? దీంట్లో తప్పు చేశాడు కాబట్టి ఈ రకంగా అన్ని అడ్వకేట్లతో వస్తానడం, లేక మరొక ఆరోపణలు చేయడం ఇలాంటివి చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు చట్టంలో అడ్వకేట్ ని కూడా అతనితో పాటు తీసుకొచ్చుకోండి అని ఉంటే మీరు తెచ్చుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఈ ప్రభుత్వం కూడా దానికి అడ్డు చెప్పదు, అధికారులు కూడా అడ్డు చెప్పరు. మీరు కోర్టు పోయినారు కదా ఆల్రెడీ, డైరెక్షన్ తెచ్చుకోండి. నాకు విచారణలో వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు అధికారుల పట్ల, కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉన్నది. మీరు నాకు ఒక అడ్వకేట్ ని నాతో పాటు నేను విచారణకు వెళ్లే సందర్భంలో నాకు ఇవ్వండి అని కోర్టు ఆర్డర్ తెచ్చుకోండి. ఇది మీరు ఏమంటారు, హిస్టరీలో మిగిలిపోతారు. అప్పుడు ఇంత దిగజారి విధంగా మాట్లాడడం సరైనది కాదు. తప్పు చేశాడు కేటీఆర్ కాబట్టి మొదటి నుంచి మీరు గుర్తుంచుకోండి, అధికారం కోల్పోయి 1 year అవుతుంది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఒక రియలైజేషన్ అనేది లేదు, అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దాంట్లో ఉన్నారు తప్ప ప్రజలకి మంచి చేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. రవీంద్రరావు గారు,
ఏం చెప్తామండి, ఇక మా ఇంద్రశోభన్ గారు ఏది పడితే అది చాలా గొప్పగా మాట్లాడినరు. ఇట్లా మాట్లాడే ఆమె మీద నాకు గౌరవం, ఎందుకంటే ఇందిరా పేరుంది, శోభన్ పేరుంది. ఆమె ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వారే క్రెడిట్ చేసినట్టు 50 లక్షలు ఎమ్మెల్యేకు లంచం మేము బ్యాగ్ ఆడబెట్టి రేవంత్ రెడ్డి గారిని ఇరికిచ్చావా? ఆమె మేము ప్రత్యక్షంగా క్రియేట్ చేసి రవీంద్ర గారు ఆ రోజు చూసాం కదా, కనీసం రేవంత్ రెడ్డి ఒక డ్రోన్ ఇష్యూలో డ్రైన్ కోసం చెప్పేసి దాన్ని ఎరికిచ్చేసి అతని కనీసము ఏ రకంగా ఒక డార్క్ రూమ్ లో 40 రోజుల పాటు ఒక రూమ్ లో బంధించారని చెప్పేసి జైల్లో. తర్వాత అలా కూతురప్పుడు కూడా ఆ సమయంలో కూడా కనీసం కూతురు ఎంగేజ్మెంట్ కూడా రానివ్వకుండా ఏ రకంగా ఇబ్బందులు పెట్టారనేది బండి సంజయ్ అంశాన్ని కూడా బండి సంజయ్ 24 గంటలు అసలు బండి సంజయ్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి. అవును, రివెంజ్ అయినా మరి రివెంజ్ అనేది చెప్పరా అని మరి ఏమున్నది తీసుకుంటాము. రాజేష్ గారు ఇదంతా ఎందుకు, వారు ఎన్నికల ముందు మేము జైల్లో పెడతామని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిరోజు మాట్లాడేది అదే. కమిషన్ల మీద కమిషన్లు ఇచ్చిండ్రు, వేసిండ్రు, ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్లు వేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 2 బాంబులు వెళ్తున్నాయి దీపావళి ముందు ప్రకటించిండ్రు. అంటే ఇవన్నీ ఫెయిల్ అవుతుండ్రు, విఫలమవుతారు కాబట్టి ఆ కసి ద్వేషం అనేది కనిపిస్తుంది. మొన్న కేటీఆర్ గారి బ్రదర్ల ఇంటి మీద దాడి చేసినారు దీపావళి సందర్భంగా. దాడి చేసినప్పుడు ఏంటంటే కేటీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు, అక్కడ డ్రగ్ వేయాలి, ఆయన అరెస్ట్ చేయాలనేది ప్లాన్ చేసింది. ఆ సమాచారం అంతా ఉండి కేటీఆర్ గారు పోలేదు. అంటే కేటీఆర్ ఇంట్లో డ్రగ్స్ పెట్టాలని చూసారా? ఖచ్చితంగా. అయ్యో మీరు అలా దాపరికం ఎందుకు? ఇంద్రశోభన్ గారు ఏమన్నా ఇందిరమ్మ పేరు పెట్టుకొని శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ బిడ్డనా, కాంగ్రెస్ మొక్కనా, కాంగ్రెస్ లో ఒక పావులాగా పుట్టలు జోరి రవీంద్ర గారు అంతా కాదు. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారికి అంత కాదు. నేను ఒక సీక్వెన్స్ చెప్తా, నేను ఒక సెకండ్ నాకు టైమే. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలలో కవిత అరెస్ట్ చేయాలనేది బీజేపీ డిమాండ్, రాష్ట్ర పార్టీది. అప్పుడు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే మేము అధికారంలోకి వచ్చి వాళ్ళని బాగా ఒత్తిడి పెట్టి పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయించారు. ఇప్పుడు గత సంవత్సరం నుంచి తీవ్రమైన ప్రయత్నాలు, ఏది కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. బాగా కుత ఉడికిపోతున్నాడు. ఎక్కడ వెతుకుదామన్నా ఏ శాఖల్లో ఎక్కడ కూడా ఈయనకి చట్టబద్ధమైనటువంటి అవకాశాలు ఎక్కడ దొరకడం లేదు. ఇక రాను ఏమైంది, 6 గ్యారెంటీలు 13 హామీలు మెడ మీద కత్తిలాగా అయిపోయినాయి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇంకా 4 రోజులు పోతే వీళ్ళను తెలుగు కూడా పోలేము, వీళ్ళని టచ్ కూడా చేయలేము, ప్రజలు కూడా ఏడవుతున్నారు. కాదండి ప్రభుత్వం, కాదండి రవీంద్ర గారు అర్థమైంది కాదు ప్రభుత్వాన్ని రవీంద్ర గారు ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు, ప్రభుత్వం పాలన దానిపైన దృష్టి పెట్టారు. కానీ ఒక కేటీఆర్ పైన ప్రభుత్వం దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు కదా. ప్రశ్నించోడేవాడు ఇలా బీజేపీ ఉంది, గవర్నర్ గారు బ్రహ్మాండంగా సంతకం పెట్టిండు. ఈడ ఏసీపీ సంతకం పెట్టగానే ఎఫ్ఐఆర్ చేయగానే వెంటనే సుమోటోగా ఈడీ వచ్చింది. ఆ జేబుల సంవత్సరాలు దిగుతాయి. అంటే రేవంత్ రెడ్డి గారు భుజం మీద తుపాకీ పెట్టి ఇలా బీఆర్ఎస్ కాల్చాలనే లక్ష్యం బీజేపీకి ఉందనేది ఎన్ని ఆధారాలు చెప్పాలి, ఎంత తెల్లమైతాంది, ప్రజలకు అర్థం కాదు ఏముంది. ఎంత లేపినా బీజేపీ లేవడాలే. మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణ బీజేపీ ఎంత లేపదానో లేవడాలే. ఆఖరికి వీళ్ళు ఇద్దరు కలిసి పన్నిన పన్నాగం ఏంటంటే కేసీఆర్ గారిని అప్రతిష్ట చేయాలి, జైల్లో పెట్టాలి, కక్కావికలం చేయాలి తప్ప మరొకటి లేదు. ఇలా ఏకైక గొంతుగా బీఆర్ఎస్ అయింది. సభల్లో గాని ప్రజాక్షేత్రంలో గాని బీఆర్ఎస్ ను నిలువరించే శక్తి ఇవాళ ఎవరికి లేదు. కాంగ్రెస్ అతాకుతలమైంది. వారి మధ్యన ఐక్యత లోపాలు కనిపిస్తాయి. ఇంతవరకు 6 మంత్రులు వేసుకోలేని చేయలేని పార్టీ ప్రభుత్వం అయిపోయింది. ఎంతో మందికి పదవులు ఇస్తామని మాట ఇచ్చారు, పదవులు ఇయ్యలే, మంత్రులు ఇయ్యలే. ఢిల్లీకి హైదరాబాద్ కి అధిష్టానం చుట్టూ నాయకులంతా తిరుగుతున్నారు. అధికారుల మీద అదుపు లేదు, సమర్థులన్న అధికారుల నియామకం జరగలేదు. అదే అంటున్నాను, వాళ్ళ బిజీలో ఉన్నప్పుడు కేటీఆర్ పైన ఎందుకు దృష్టి పెడతారని అంటున్నాను. కేటీఆర్ చట్టం చేసుకుంటూ పోతుంటది కదా. ధైర్యాన్ని దెబ్బతీసి బీఆర్ఎస్ దెబ్బతీసి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని ఇలా కాంగ్రెస్ ను నాశనం చేయడానికి ఎవరు అక్కర్లేదండి. వాళ్ళు తీసుకున్న కూతురు వాళ్ళే పడతారు. వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. బీజేపీ ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ
బీఆర్ఎస్ అనేది ప్రత్యామ్నాయ పార్టీగా మళ్ళా ఎదుగుతున్నది. ఈ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి. ఖతం చేయాలంటే కేసీఆర్ గారి కుటుంబాన్ని జైల్లో పెట్టాలి, అతలాకుతలం చేయాలి. ఇది బీజేపీ లక్ష్యం. ఇది రేవంత్ రెడ్డి గారు ఎజెండాగా మారుస్తున్నారు. ఇందులో బీజేపీకి అవసరము వాళ్ళు కాదన్నా కదా, మొన్న చూసాం కదా 8 సీట్లు ఎంపీ స్థానాలు గెలిచారు మొన్న. విటలనా నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కవితను జైల్లో పెట్టినందుకు 8 సీట్లు వచ్చాయంటారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాల్లో మేము తలదూర్చట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1 మినిట్ ఈడీ ఎట్లా వస్తుందన్న? 1 మినిట్ రావేనా? ఇంత వేగంగా ఈడీ 1 మినిట్ రావేనా? అదే కదా ఇంకేది దర్శనం. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాల్లో వాళ్ళు రోజు చూస్తా ఉన్నాము. వీళ్ళు డైవర్షన్ అంటామా లేదా వాళ్ళ మీద కేసులు అంటామా, అది ప్రజలకు అర్థమవుతుంది. మధ్యలో మా రవీణ బీజేపీ ఎందుకు తీసుకొస్తున్నాడు? మొన్నటి ఎలక్షన్ లో చూద్దాము, బీజేపీ లేస్తలేదంటే మొన్నటి ఎంపీ ఎలక్షన్స్ లో 35 ఓట్ల శాతం తోటి 8 పార్లమెంట్ సీట్లు గెలిస్తే 8 కాంగ్రెస్ గెలిచింది. మీరు దాదాపు అన్ని ఆల్మోస్ట్ ఒక 2 నియోజకవర్గాలు తప్ప థర్డ్ పొజిషన్ ఉన్నారు. 11-12 సీట్లలో డిపాజిట్ పోయింది. ఇక మీ గురించి ఇక బీజేపీ ఎందుకు భయపడాలన్నా? బీజేపీ మీ రాజకీయ అంటే ఒకటి విఠలన్న, మీరు ఆ 8 సీట్లు కూడా గెలిచిందంటే అక్కడ మీరు కవితను అరెస్ట్ చేయడంతో వచ్చింది అంటున్నారు రవీంద్రరావు గారు. అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఇప్పుడు రేపు కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుందా? రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం కూలిపోయి రేపు పొద్దుగాల బీఆర్ఎస్ వస్తుందా? సాధ్యమైతే అట్లా అరెస్టులకి రాజకీయాలతో సంబంధం లేదు. డెఫినెట్ గా వాళ్ళ చట్టాలు తన పని తను చేసుకుంటూ బీజేపీ నేతలు మాట్లాడిందే కదా, బీజేపీ నేతలు రికార్డు ఉన్నాయి కదా. ఎన్నో మాట్లాడతారు, రాజకీయంగా ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు కవిత గారి కేసు, ఈడీ కేసు నడుస్తానే ఉంది, బెయిల్ మీద ఉంది. ఇవాళ కేటీఆర్ గారు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత విచారణకు హాజరు కావాలి. ఎఫ్ఐఆర్ ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులలో ఎఫ్ఐఆర్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఆటోమేటిక్ గా ఐసిఎస్ఆర్ ఫైల్ ఒక నోటిఫికేషన్ అయిపోయి ఆటోమేటిక్ గా ఒక కేసు ఫైల్ అవుతుంది ఈడీలో. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది రొటీన్ ప్రాసెస్. ఇదే కాదు, అది నెక్స్ట్ ఈడీ వస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ వచ్చినాడు, ఆర్థికమైనటువంటి అంశాల్లో ఎవరి ప్రోదలం లేకుండా ఆటోమేటిక్ గా ఈడీ ఎంటర్ అవుతుంది. మీద కాకుండా ఈడీ ఇంటర్ఫియర్ అయింది. అరే ఎఫ్ఐఆర్ బుక్ కాకపోతే ఈడీ రాదు రవన్న, ప్రత్యర్థుల మీద తప్ప. ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో ఎఫ్ఐఆర్ బుక్ కాకపోతే ఈడీ రాదు. మనీ లాండరింగ్ కానీ ఒకటి లాండరింగ్ కేసు ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో పోలీస్ ఆఫీసరా లేకపోతే పొలిటీషియనా లేకపోతే సామాన్య మనుషులు అట్లా అనుకుంటే 30,000 కేసులు సామాన్య ప్రజల పైన ఉన్నాయి ఇవాళ పెండింగ్ కేసులు. అందులో పొలిటికల్ కేసులు అనేది కేవలం 1-2% కన్నా ఎక్కువ ఉన్నాయి. ఒకటి విఠల్ గారు, ఒకటి మన రవీంద్రరావు గారు అనేది ఏంటంటే, మీరు ఇప్పుడు 2 నేషనల్ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలు అనేది లేకుండా చేయాలనేది, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని చూస్తున్నారు. నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు రవీంద్ర అన్న చేసిన ఆరోపణలు బీజేపీ పైన ప్రజలు ఎవరు నమ్మరు. కారణం ఏంటంటే మాకు జాతీయ స్థాయిలో ఎవరు ప్రత్యర్థి? బీజేపీకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రత్యర్థి. అనేక రాష్ట్రాల్లో ఈ అధికారంలో, తెలంగాణ అధికారంలో ఉన్నారు, కర్ణాటకలో అధికారంలో, హిమాచల్ ప్రదేశ్. మాకు ప్రత్యర్థి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి ఏదో మద్దతు ఇచ్చి వీళ్ళపైన మా కక్ష సాధింపు చర్యలు మాకేం అవసరం ఉంటాయి? అసలు ప్రజలు నమ్ముతారా? హాస్యాస్పదమైనటువంటి ఆరోపణలు కదా అవి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యం పెంచుకోవడానికి లేదా 6 గ్యారెంటీలు అమలు చేయడానికి లేదా అమలు చేసే క్రమంలో ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ అరెస్ట్లా ఇవన్నీ అవి జరుగుతూ ఉంటే చట్టం చూస్తా ఉంది. ఇప్పుడు నిజంగా ఆరోపణలు లేక ఉంటే, అక్కడ ఏదైనా ఎవిడెన్స్ లేకుండా ఉంటే ఎఫ్ఐఆర్ బుక్ కాదు. ఇవాళ క్వాష్ పిటిషన్ వేశారు, క్వాష్ జడ్జ్మెంట్ వస్తుంది. కేటీఆర్ గారు తప్పు చేయకపోతే డెఫినెట్ గా ఎఫ్ఐఆర్ కొట్టేస్తుంది కోర్టు. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే ఇప్పుడు ఒకటి విఠల్ గారు, ఒకటి ఇప్పుడు సపోజ్ నిజంగా ఈ రోజు ఒక కక్షపూరితంగా ఈ కాంగ్రెస్ సర్కార్ చేయాలంటే గవర్నర్ కూడా, ఇప్పుడు గవర్నర్ అనుమతి కోరింది, గవర్నర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాకనే కదా అనుమతి ఇచ్చేది. దాదాపు 2 నెలల టైం తీసుకున్నాడు. అదే అంటున్నాను, ఇది పూర్తిగా ఆయన ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు. 2 months టైం తీసుకున్నారు. అవును, అక్కడ ఏదో రకమైనటువంటి ఆధారాలు ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన సాధారణంగా ఎఫ్ఐఆర్ ఒకసారి కేసు బుక్ అయితే ఆ కేసు ప్రొసీడింగ్స్ నిందితుడు అంటే కోర్టు నుంచి క్లియరెన్స్ రాయేంత వరకు కూడా
డెఫినెట్ గా కేసు వెంటాడుతూనే ఉంటది. అది కోర్టులో కేసు కొట్టివేసేంత వరకు కూడా జరుగుతుంది. అది హైకోర్టా సుప్రీంకోర్టా ఏ స్థాయి అయినా నిరంతరం ఇప్పుడు మనం ఈ దేశంలో చూడట్లేదా 20 ఏళ్ల కింద కేసులు ఈ రోజు కూడా నడుస్తూనే ఉంటది. సో దాన్ని తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు సహకరించి నిర్దోషిత్వం నిరూపించుకొని రాజకీయ కక్ష కారణంగా నా మీద కేసు పెట్టిన నిరూపించుకుంటే ప్రజలు హర్షిస్తారు. ఏమి కాకముందే విచారణ కాకముందే ఇప్పుడు ఆయన అదే అంటున్నారు కదా, మీరు అన్నది కరెక్టే. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఉన్న వ్యవస్థల పైన నాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఇంతకుముందు రవీంద్రరావు గారు అన్నారు కదా, కనీసం ఇంటి నుంచి డ్రగ్స్ పెడదామని చూస్తున్నారు ఇంట్లో. ఈ దేశంలో క్రిమినల్ కేసులలో ఇంకేదైనా కేసులలో ఏ వ్యవస్థ పైన ఆధారపడుతుంది ఈ సమాజం? రాజ్యాంగం ఏం చెప్పింది? పోలీస్ వ్యవస్థనే కదా. ఆ పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ వాట్ ఈస్ ఆల్టర్నేటివ్? అప్పుడు కోర్టుల కేసు ఈ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, మరి సిబిఐ అని ఎంక్వైరీ అడగవచ్చు. మరి గతం కేసులో మీరు ఎందుకు మాట్లాడారు? అప్పుడు పెట్టింది కూడా పోలీసే కదా. అవునన్నా, ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసిన పోలీస్ కేసు కేసీఆర్ పెట్టిండు, మీరు ఎఫ్ఐఆర్ ఇప్పుడేమో పోలీసు గౌరవం. రవీంద్రన్న మీరు అనేక పొలిటికల్ కేసులో కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇది కూడా పొలిటికల్ కేసు అంటున్నాము. ఇది మాత్రం పొలిటికల్ కేసు అని ఒప్పుకోరు. కోదండ రామ్ మీద పొలిటికల్ కేసు రవీంద్రన్న ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అరెస్ట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేకుండా ఎంతమందిని అరెస్ట్ చేశారు మీరు? ఎఫ్ఐఆర్ లేకుండా చూడకుండా ఒక రాష్ట్ర పోలీస్ స్టేషన్ల మీద దాడికి వస్తే ఒక ఎంపీ అని చూడకుండా ప్రతిపక్షంలో ఏమన్నారా? నీ ఇంటి మీద డ్రోన్ కెమెరా తీసి ఫోటో వీడియో తీయొచ్చు, కానీ మీ తెరువు రావద్దు, మీ మీద కేసు పెట్టదు. ఇదే కదా మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారా? ప్రొసీజర్ ఫాలో కాకపోతే పోలీస్ మీరు ప్రొసీజర్ ఫాలో కాకపోతే మీకు న్యాయస్థానం ఉంది. అనేక ఎగ్జాంపుల్ చెప్తా. రవీంద్రరావు ఇస్తా ఒక్క నిమిషం ప్లీజ్, ఇస్తాను రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. విఠల్ గారు ఇప్పుడు కోదండ రామ్ మీద ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తారని చెప్తే కోదండ రామ్ మీద రాత్రి తలుపులు వలగొట్టి అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ అయింది? బండి సంజయ్ గారు ప్రజా సమస్యల మీద స్టూడెంట్ అనేక రకాలుగా చూస్తే 24 గంటలు ఒక రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ ఒక ఎంపీ 24 గంటలు ఎఫ్ఐఆర్ లేకుండా ఏ కేసు పెట్టారు, ఎక్కడ కేసు పెట్టారు, ఏడున్నారని తెలవకుండా 24 గంటలు తిప్పిన సంఘటనలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియలే అప్పుడు. ఎగ్జాక్ట్లీ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇంట్లో వాళ్ళ బిడ్డ పెళ్ళిలో ఏదో పెళ్లి కార్యక్రమం ఉంటే కూడా రాత్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు చూసాం. ప్రొసీజర్ ఫాలో అయినరా నేను అడుగుతా ఉన్నా. డెఫినెట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీన్ని ఒక్కటే మాట నాది. ప్రొసీజర్ ఫాలో కాకపోతే వీళ్ళందరూ ఏమన్నా అమాయకుల? బండి సంజయ్ గారు, కోదండరాం గారు కోర్టుల కేసేరా? ప్రొసీజర్ ఫాలో కానీ పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రొవిజన్ లేదా? అంటే ఒకటి చాలా కేసులు ఉన్నాయి రవీంద్రరావు గారు. ఒకటి అవి చర్చించుకుంటా పోతే మనం గతంలో మీరున్న 10 ఏళ్ళలో ఏమేం చేశారో చాలా ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. అది మనం పెద్ద చర్చ అవుతుంది. శోభరాజ్ ఇంద్రశోభ గారు ప్లీజ్, ఇంద్రశోభ ఒక్క నిమిషం. ఇంద్రశోభ గారు ఒక్క పాయింట్ ఇక్కడ ప్లీజ్, ఒక్క నిమిషం. రవీంద్ర ఒక్క నిమిషం. ఒక కేటీఆర్ ను మీరు ఎందుకు ఇంత టార్గెట్ చేశారు? ఈ రోజు రవీంద్రరావు గారు చెప్తున్నారు అంటే ఎంత దారుణానికి దిగజారేనంటే మీరు డ్రగ్స్ కూడా కేటీఆర్ ఇంట్లో పెట్టేసి ఒక కేసు నమోదు చేద్దామనే ప్లాన్ లో ఉన్నారంటే ఎందుకంటే కేటీఆర్ ఆ స్థాయిలో మిమ్మల్ని విమర్శలు చేస్తున్నారనే, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు, ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నారు. ఆ భయం పట్టుకొని ఈరోజు కేటీఆర్ ఈ రకంగా ఇబ్బందులు పెట్టి జైలు పంపించాలని చూస్తున్నారా? ఇప్పుడు ఈడీ అధికారులు దీనిపైన స్పందించాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క శీలాన్ని ప్రశ్నించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర డ్రగ్స్ పెట్టి మాట ఆరోపణలు చేసినప్పుడు ఇది వాళ్ళు కేసు అనే పెట్టాలి కేటీఆర్ గారి పైన, లేదంటే కోర్టులు సుమోటగా అంటే తీసుకోవాలి వీటిని. ఏసీబీ రైట్స్ ఏసీబీ రైట్ చేస్తారని మీరు అంటే కూడా ఇప్పుడు దాన్ని కూడా ఆయన మాట్లాడాల్సిందే అంటున్నా నేను. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు దాంట్లో వాళ్ళ యొక్క స్వచ్ఛతని మీరు ప్రశ్నించినట్టే అక్కడ వచ్చి పెడతారు, ఇంప్లాంట్ చేస్తారు అని ఓపెన్ గా ఒక మంత్రి స్థాయిలో
పని చేసిన వ్యక్తి ఆ మాట చెప్పినారంటే మనం ఎవరికి అంటే కేటీఆర్ ఖచ్చితంగా సమాచారం ఉండిండొచ్చాడు, ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి గతంలో అధికార పరిచయాలు ఉండిండొచ్చు. తప్పండి ఒక మాట, ఏ అధికారికి ఏ ప్రభుత్వము కూడా అలాంటి నెగటివ్ చెప్పి మీరు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయమని ఎవరు చెప్పరు. అది చెప్తే వాళ్ళంతా మూర్ఖులు లేరని మనం గమనించాల్సినటువంటి విషయం. మీరు తప్పు చేయకపోతే కదా మీ గురించి మేము ఇంప్లాంట్ చేయాలా? తప్పులు బోల్డ్ అని ఉన్నాయి, మేము నరేందర్ రెడ్డి విషయంలో ఏం చేశారంటే, నరేందర్ అసలు చెప్పనే లేదు, చెప్పడానికి ఇందులో కేటీఆర్ ప్రోద్బలం అని చెప్పేసి కేసు బుక్ చేయలేదని. నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో లగచర్లకు సంబంధించినటువంటి ఒక ఏమంటారు జిల్లా అధికారి అని అంటే ఒక జిల్లాకి ప్రథమ పౌరుడు కలెక్టర్ పైన దాడి చేయొచ్చా? చేయమని ప్రొవోకేట్ చేయొచ్చా? క్రాస్ టాక్ చేయాలనుకోవట్లా. ఏమంటున్నంటే మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గా బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉండాలనుకుంటే మనం చేయాల్సినటువంటి మాటలు చెప్పాల్సిన ప్రతి మాట కూడా ఆచితూచి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు వ్యవస్థలే తప్పుపట్టే ప్రయత్నం మీరు చేసి అసలు ఏమంటారు వన్ ఇయర్ అంటే జస్ట్ ఇట్లా గడిచిపోయింది. మొన్న దాకా మీరు చేసిన మీ గాయాలు ఏడ ఇంకా మానలే, అవి ఏడ చేయి పెట్టినా ఇంకా కనబడతానే ఉన్నాయి మనకి. అలాంటప్పుడు ఇవాళ ఇప్పటికి రంగాలలో పంటలలో గాని సాగునీరులో గాని ఆ శాంతి భద్రతలో గాని లేదా గ్రీనరీలో గాని ఏ రంగాల్లో గాయాలైనాయండి? అదేనే మీరు క్రాస్ టాక్ చెప్తే గాయాలు చెప్తారు. గాయాలని పుట్టినే ఇలా 3 కోట్ల పంట పండిందా? 1,52,00,000 పంట సాగు భూమి వచ్చిందా? రవీంద్ర సబ్జెక్ట్ పోతున్నారట. 1,38,000 కోట్ల అప్పు చేసింది మీరు ఒక్క సంవత్సరంలో. అట్లాంటి 7 లక్షల కోట్లు అప్పులు చేశారు కాదు రవీంద్రరావు గారు ఈ రోజు ఆరోపణ అదే. ఈ రోజు మేము ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాం అంటే మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పులు దీనికి వడ్డీలు కట్టలేకపోతున్నాము. ఈ రోజు మేము ప్రజలకు ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేయలేకపోతున్నాం అంటే అప్పుల విషయానికి వస్తే మళ్ళీ అది వేరే చర్చ. ప్లీజ్ శోభరాంగ ఇంద్ర గారు ప్లీజ్ కంటిన్యూ. సో ఇప్పుడు చెప్పినటువంటి గతంలో వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులు ఏం పాపం చేసినా అరెస్ట్ చేసిరన్నా? నెల రోజులు వాళ్ళని ఎందుకు పెట్టినారు? దాంట్లో రైతులకి బేడీలు ఎందుకు వేసిండ్రన్నా? వాళ్ళు ఏం తప్పు చేసినారని చేసినారు? ఇవాళ ఏమంటారు గిరిజన మహిళని బాధ్యతలను చూడకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసి పెట్టినారు. వాళ్ళు ఏం పాపం చేసినారన్నా? వీళ్ళంతా కామన్ మ్యానే కదా. అంటే వీళ్ళందరి పైన మీరు ఏ రకమైనటువంటి ఏమంటారు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకుని చెప్పండి. పొలిటీషియన్ పక్కన పెట్టండి, ఒక కామన్ మ్యాన్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇవాళ రాజకీయ నాయకులు అంటే మీకు లెక్కలేదు 10 సంవత్సరాల్లో, ప్రశ్నించే గొంతుకులు అంటే లెక్కలేదు 10 సంవత్సరాల్లో. మీరు చెయ్యని తప్పేదో చెప్పండి నాకు ఒక్క మాట. ఇంద్ర గారు ఒక పాయింట్ ఇక్కడ గవర్నమెంట్ మీరు ఏం చేస్తున్నారంటే ప్రతిది ఒక ఇష్యూ మీద అంటే ఈరోజు రైతు భరోసా అన్నారు, రైతు భరోసా కరెక్ట్ రైతులకు వేయలేదు, ఇది ఎక్కడ ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్తుందో అని చెప్పేసి ఈరోజు మీరు మళ్ళీ అంటే ఒక కేటీఆర్ ఇష్యూ అని తెరపైకి తీసుకొచ్చి ఏదో రకంగా డైవర్ట్ చేస్తున్నారు అనేది. ఇది ఈ రోజుది కాదు కదా, అసెంబ్లీ కన్నా ముందు నుంచే నడుస్తూ వస్తున్నటువంటి వ్యవహారం. అంతలోనే వాళ్ళు ఏంటి కోర్టుకు పోయినారు, కోర్టు పోవాల్సిన అవసరం లేకుండే కదా. క్విట్ ప్రోకో పోయి ఏమంటారు చేసినటువంటి తప్పును మీరు కప్పిపుచ్చుకోవడం కోసము ఇవాళ 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి వీలు లేదని కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. ఇంకా అలా బావ కూడా కోర్టుకు పోయి తెచ్చుకున్నాడు అరెస్ట్ చేయొద్దని చెప్పి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడన్నా చూసినామా? మరి ఎన్నడన్నా రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడా? ఎన్నడన్నా బండి సంజయ్ తెచ్చుకున్నాడా? ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ పైన జరిగినటువంటి వాటికి మరి మీరు తెచ్చుకుంటున్నారంటే మీరు తప్పు చేశారు కాబట్టి కోర్టు ఏమంటారు జైలుకు పోతే ఇంకా ఉన్నవన్నీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి పోయినామంటే బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉన్న దాంట్లో వాళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టులో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని అరెస్ట్ చేయొద్దని తెచ్చుకుంటున్నారు. తప్పు చేయకపోతే ఎందుకండి? తెలంగాణ బిడ్డలే, ఉద్యమకారులే, దమ్మున్నోళ్లే,
మీరు అంత ఉన్నోళ్ళు ఎందుకు ఇలా వాటికి భయపడుతున్నారు అంటున్నా. లొటపీస్ కేసులో ఎందుకు ఇంత భయము? లొటపీస్ కట్ట దెబ్బ తగ్గుతుందా? కొడితే తగలదు. మరి అలాంటప్పుడు లొటపీస్ కేసులో ఏమున్నది? ఏం లేదు కదా. దమ్మున్నోళ్ళు కదా, ప్రతిసారి అదే మాట్లాడతారు కదా. మీరు ఫైటర్ బిడ్డలము అని చెప్తారు. మరి ఫైటర్ బిడ్డలు ఇదే నేర్పిండా మీకు? బలహీనలుగా ఉండి వెనకకి తప్పుకోండి, పిరికి పందలాగా పారిపోండి, వ్యవస్థలపై కేటీఆర్ ఎందుకు టార్గెట్ చేశారని మీరు ఒకదండి. మేము చాలా నీట్ గా మంచిగా ఒకటండి. ఇప్పుడు ఇంద్ర గారు కాబట్టి చెప్తున్నాను. ఇంద్ర గారు ఇప్పుడు మీరు బీజేపీ రెండు పార్టీలు కలిసి చాలా మర్యాదగా నేను మాట్లాడుతున్నాను. ఇంద్ర గారు ఏదన్నా బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రతిపక్షంగా ఇద్దరు ప్రత్యర్థులుగా పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో ఒకసారి కలిసి పనిచేస్తే ఎక్కడన్నా గవర్నర్కి ఒక కేసు కాదండి. రెండు జాతీయ పార్టీ ఇంద్ర గారు కలిసి పని చేయడం కాదండి. ఎట్లుంటదంటే నేషనల్ పార్టీలు అంటే ఇప్పుడే ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టాలి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనేది నేషనల్ పార్టీలు చేస్తుంటాయి అనేది. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని వల్ల ఇప్పుడు ఏం కాదు, ఊదు కాలేదు, పీరు లేవదు. గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పుడే మేకపోతు గంభీరం వ్యవహరిస్తారు. పైసలు ఉన్నాయి, దోచుకున్న పైసలు, వాటిని ఎట్లెట్లా వేరేటిగా మేనేజ్ చేయాలో చేస్తారు. నడవని వ్యవస్థ నడుస్తుంది. తప్పకుండా ప్రజలకు ఒక రోజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పూర్తిగా ప్రజాపాలనలో ప్రజలకు ఏం చేయాలి, వీళ్ళు చేసిన తప్పుల నుంచి వాటిని ఆర్థిక పరంగా ఏ విధంగా ఈ సమాజాన్ని కాపాడాలన్న దాంట్లో ఆయన యొక్క ప్రయత్నం ఉన్నది. మీరు ఎన్ని కాళ్ళ కట్టలు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మాటల్లో హామీలు నెరవేర్చారు. ఇంద్ర గారు ఎన్ని చేసినా కూడా కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటారు. తప్పు చేసినాడు కాబట్టి 100% పోవాల్సిందే, పోతాడు. దానికి నేనెవరు అడ్డు? మేము అడ్డం పడ్డా కూడా ఆగదు. అది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అడ్డం పడ్డా కూడా ఆగదు. గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళ తప్పులు అన్ని ఉన్నాయి. విఠల్ గారు ఒక పాయింట్ ఇక్కడ నిజంగా కేటీఆర్ తప్పు చేసింటారంటారా, లేక గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి పైన వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారో సో ఇది కక్ష కట్టి ఈ రకంగా కేసు నమోదు చేశారనుకోవచ్చా? ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ గా ఇంతసేపు ఇన్ని మీకు కొన్ని వివరాలు ఇచ్చిన ఒక కంపెనీకి సంబంధించిన క్లోజ్ చేస్తా. ఒక మాట ఇవన్నీ చెప్పిన నేను సంబంధించినటువంటి ఇంటర్లింక్ చేయండి. వాటికి ఇంటర్లింక్ చేసినప్పుడు మీకే తెలిసిపోతుంది కదా, మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు సహజంగా వారు ఒక మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్నారు, దాని జీవో పైన సంతకాలు పెట్టారు, ఆ ప్రాజెక్ట్ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ పైన సంతకం పెట్టారు అనేది అది రికార్డెడ్ ఎవిడెన్స్. సబ్సిక్వెంట్ గా జరిగింది. అధికారులు 50 కోట్ల రూపాయలు ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, ట్రాన్స్ఫర్ కూడా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇంకొక అంశం వెలుగులోకి వస్తుంది. హెచ్ఎండి అందులో అగ్రిమెంట్ లో భాగం కాదని. అప్పుడు అగ్రిమెంట్ లో మున్సిపల్ డిపార్ట్మెంట్ భాగమైనప్పుడు హెచ్ఎండి ఎందుకు పేమెంట్ ఇవన్నీ కూడా మల్టిపుల్ అనుమానాలు ఉన్నాయి. సహజంగా ఇవన్నీ కూడా విచారణ తేలుస్తుంది, కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు మన భారతదేశంలో నిందితుడికి నేరస్తుడికి చాలా తేడా ఉంటుంది రాజేష్ అన్న. కేటీఆర్ ఇప్పుడు కేవలం నిందితుడు మాత్రమే, అక్యూజ్డ్ మాత్రమే, నేరస్తుడు కాదు. ఇప్పటికిప్పుడు నేరస్తుడిని ఎవరు నిర్ణయిస్తారు? కోర్టు నిర్ణయిస్తారు. ఆ ప్రొసీడింగ్స్ కి సహకరించాలి. సహకరించితే వచ్చే జడ్జిమెంట్ ని బట్టి తప్ప ఒప్ప అనేది అప్పుడు తేలుతుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం అంతా న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశం. న్యాయ వ్యవస్థ చూసుకుంటది, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ అది జరుగుతూ ఉంటది. నేనేమంటే ఇందిరాకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పాలిటిక్స్ ఇట్లా జరుగుతూనే ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రజలకు ఇచ్చినటువంటి హామీని 6 గ్యారంటీలు ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రైతు భరోసా గురించి అడుగుతా ఉన్నారు ప్రజలు. మీరు రైతు ఏదైతే రుణమాఫీ చేశారో అది డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలకు పోయింది తప్ప ప్రజలకు రాలేదు. 2 దఫాల పెండింగ్ అమౌంట్ ఉంది. రైతులు ఇవాళ ఈ రైతు బంధు అమౌంట్ రాకపోయేసరికి మళ్ళీ మిత్రుల కోసం సాహుకారుల దగ్గరికి వెళ్తున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి రైతు బంధు వేయాలనేది, రైతు భరోసా మీరు పెంచి వేయాలన్నది ప్రజల డిమాండ్. దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగినప్పుడు చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థలు చూసుకుంటాయి. అందులో ప్రభుత్వం భాగస్వామ్యం కాకూడదని అంశం. కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయిస్తున్నటువంటి అభిప్రాయం ప్రజలకు చెల్లకూడదు. అది ఏమైతే ప్రజలు ఏమనుకుంటారు, గతంలో కేసీఆర్ అరెస్ట్ చేయించిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నటువంటి అభిప్రాయం ప్రజలకు పోకూడదు. డెఫినెట్ గా వారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అయితే హామీ ఇచ్చారో వాటిపైన దృష్టి పెట్టాలనేది నా అభిప్రాయం. రవీంద్ర గారు చెప్తున్నా, ప్లీజ్ సమయం లేదు, ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి క్యాబినెట్ డిసిషన్ క్యాబినెట్ డిసిషన్ తోటి ఇచ్చిన డబ్బులను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఏమైందండి?
ఆ కేసు అయింది, జైలు పోయారు. తర్వాత ఆయన ఏ రకమైన ఫలితం వచ్చిందో మనం చూసాం. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇదే కేటీఆర్ రాజకీయంగా ఏదో అది రాజకీయంగా కేసులు పెట్టుకుంటా పోతాం, మాకు అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజల స్పందన వస్తుంది. రాజేష్ గారు ఒక మాట, మన ఇక ఇంద్ర గారు చాలా మాట్లాడారు, ఇంకేం మాట్లాడతారు కానీ ఇప్పుడు చాలా విషయాలు ఆవిడ చెప్పింది. ఏమని 7 లక్షలు అప్పైంది, ఇంత అయింది, అంత అయింది, ఆ దరిద్రం గాయాలు మారుస్తున్నాం. అప్పుల సంగతి ఎన్నికల ముందు తెలుసు, అది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. నేను ఏమంటున్నా రవీంద్రరావు గారు, ఒక పాయింట్ ఇక్కడ అన్ని తెలిసేవారు మేనిఫెస్టో తయారు చేశారు, 100 రోజుల్లో అమలు పరుస్తాం అన్నారు. వేలతరం, చేతగాంతరం, చేతులు ఎత్తేసారు. కాదు రవీంద్రరావు గారు, తెలీదు, రాష్ట్రాన్ని దివాలా తీస్తారు. నేనేమంటున్నాను, ఆ సబ్జెక్ట్ వేరు. ఈ రోజు కాదు ఆ సబ్జెక్టు. ఇదే కేటీఆర్ నా పైన కేసులు నమోదు చేస్తారా, చేయమని చెప్పండి. జైలుకి పంపిస్తారా, పంపించండి. నేను జైలుకి వెళ్తాను, జిమ్ చేస్తాను, లేకుంటే యోగా చేస్తాను, మరొకటి చేస్తాను, బయటికి వస్తాను, ఈ రకమైన కామెంట్ చేసిన కేటీఆర్ ఈ రోజు విచారణకు వెళ్ళడానికి ఎందుకు అంత జంకుతున్నారు అని వెళ్ళొచ్చు కదా. మీరు వినండి, జంకుడికి కూడా పదజాలం మీరు వాడు. నేనేమంటున్నా అంటే ఆయన లాయర్ అనుమతి కోరిండ్రు, లాయర్ ఇస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ప్రొసీజర్ ఉంటది కదా, మీ ఇష్టం ఉన్నట్లు కాదండి. అది ఒక ప్రొసీజర్ ఉంటది. లాయర్ తో రావాలా, వ్యక్తిగతంగా రావాలా అనేది ఒక ప్రొసీజర్ ఉంటది కదా రవీంద్రరావు గారు. నేను వెళ్తాను ఈ లాయర్ తో అంటే నడవదు కదా ప్రొసీజర్. నిన్న వారు ఎందుకు పంపించిండ్రు అనుకుంటారు? వారు ప్రొసీజర్ ఉంది కనుకనే పంపించిండ్రు. వారు ఊరికే పంపలే. ప్రొసీజర్ లాయర్ ను తెచ్చుకునే అధికారం వారికి ఉంది. తెచ్చుకోవద్దని అనలే. లేదు అధికారులు చూపించారు. వీరు లాయర్ తెచ్చుకోవద్దని నోటీస్ ఇవ్వలే. ఇప్పుడు లాయర్ తెచ్చుకోవద్దని నోటీస్ ఇచ్చింది అనుకోండి, లాయర్లే కూడా పోతారు. సరే చూద్దాం. ఈ రోజు ఏముందండి లీగల్ గా రవీంద్రరావు గారు చట్టాన్ని మీరేనే గౌరవించాలి. ప్లీజ్ సమయం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయిందని ఉదాహరణ తీసుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు జైలు పోయినప్పుడు ప్రజల నుంచి సిబ్బంది వచ్చింది. మరి మీరు కూడా ఒకసారి పోయి చూడండి. ముందుకెళ్తుంది అంతే తప్ప రాజకీయ కోణంలో ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేది ఒక ట్రెండింగ్ అయిందండి. జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతున్నారు. వీటిలో సమయం లేదు చెప్తున్నారు. ప్లీజ్ నేనేమంటే ఇప్పుడు చాలా మంది మీరు అన్నమాటనన్నా చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా జైలుకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందేమో కాబట్టి మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను జైలుకి వెళ్తానటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్ వచ్చింది. అవును, అదొకటి. రెండోది, అధికారులకు నేనే చెప్పాను, వాళ్ళ అధికారులతో సంబంధం లేదే, నేను డబ్బులు ఇవ్వమని నేనే చెప్పానని కూడా స్టార్టింగ్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చింది. ఈ 2 స్టేట్మెంట్ కూడా వాళ్ళు ప్రారంభంలోనే ఇచ్చారు. ఇప్పుడు తర్వాత మాట మారిస్తే వేరే. ఇప్పుడు నేను ఏమంటున్నట్టేనా, రాజకీయంలో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు, మా రవీంద్ర గుర్తుండాలి, రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారు వరంగల్ సభలో అన్నారు, ఏమన్నారు, ఈడీ బోడి రాని ఏదొస్తుందో రాని చూద్దాం అన్నారు. ఇప్పుడు వాళ్ళకి అనుభవం అవుతుంది ఏంటంటే ఎఫ్ఐఆర్ బుక్. ఇప్పుడేం భయపడాలి అన్న, మేమేం భయపడాలి. అదే ఇప్పుడు మీరు అన్నమాటనన్నా ఉపయోగించుకుంటూ కొట్లాడతాం. అంటే ఒకటి రవీంద్రరావు ఇక్కడ ఒక పాయింట్, నా స్టేట్మెంట్ పూర్తిగా వినలే. కరెక్ట్. నేనేమంటున్నంటే ఆ రోజు వారు కేటీఆర్ గారు వరంగల్ సభలో ఈడినా మోడినా ఎవరొస్తారో చూద్దామని. అవును, యాదృచ్ఛికంగా ఇవాళ ఎఫ్ఐఆర్ బుక్ కాకనే ఈడీ ఐసిఎస్ఆర్ బుక్ అయిపోయింది. అంటే ఆటోమేటిక్ గా ఈడీ వచ్చేసింది. అంటే వారు కోరుకున్నారా గతంలో? మరి ఎందుకు ఈడీ గురించి మాట్లాడిన ఆ రోజు? తెలుసు కదా మీ అక్రమ పొత్తులు, మళ్ళీ అదే మాట. రవీంద్రరావు గారు పాయింట్ ఇక్కడ విఠల్ గారు
మీ రెండు పార్టీలకి ఈడీ రావడానికి మా ప్రమేయం ఏంది చెప్పండి. తెలియనంత అమాయకులం కాదు కదా. కాదు ఈడీ రావడానికి మా ప్రమేయం మాకు ఏ సంబంధం ఉంటది? ఇప్పుడు ఒకటే విఠలన్న ఒక పాయింట్ ఇక్కడ విఠల్ గారు ఇప్పుడు రవీంద్ర గారు ప్లీజ్ ఒక నిమిషం. విఠలన్న ఒక్క పాయింట్ ఇక్కడ విఠల్ గారు ఈడీ రావడానికి మా ప్రమేయం ఉంది అంటున్నారు. అది మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఏ రకంగా చర్చ జరుగుతుంది. ఈడీ ఏమంటారు ఈడీ సిబిఐని మా జేబులు మీ బీజేపీ జేబులు ఉన్న ఆరోపణలు మనం చూసాం. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలపైన ఏ రకమైన ఆ సబ్జెక్ట్ వేరు విఠల్ గారు. నేనేమంటున్నా అది వద్దు, ఆ సబ్జెక్ట్ వద్దు. మరి మొన్నటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మీ జేబులు ఉందా? నేను ఇప్పుడు రవీంద్రరావు గారు అన్నదాన్ని కాదే. 10 ఏళ్లలో పోలీస్ డిపార్ట్మెంట్ జేబులో ఉందా? ఏసీబీ మీ జేబులో ఉందా? మీరు కెట్టిన కేసులు మీరు పెట్టినట్టా? మరి మా జేబులు ఉందని మీరు అన్నారు కదా రవీంద్రరావు. ఇప్పుడు మీ జేబులు ఉందా? ఇది కాదు కదా మీరు అన్నారు కదా మొత్తం ఉండదన్నా. ఇప్పుడు మీ జేబు సంస్థ ఈడీ గానీ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ సిబిఐ మాకు ఎందుకు రాలేదు? చెప్తాను సిబిఐ వినాలా నేషనల్ పార్టీస్ కి జనరల్ వ్యవస్థలు కావాలన్న ఆలోచన ఉంటది. ప్రాంతీయ పార్టీలకు ఏంటి వాళ్ళ కుటుంబాలకు అనుకూలంగా వ్యవస్థలు పనిచేయాలనుకుంటాయి. కాబట్టి 10 సంవత్సరాలు పూర్తిగా మీరు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. కాబట్టి మీరు ఇవాళ దానిపైన మీకు నమ్మకం లేదు. ఇప్పుడు కూడా గట్లాగే కొనసాగుతుందని ఆ భ్రమలో మీరు ఉన్నారు. కానీ వ్యవస్థ అలా లేదని మాత్రం స్పష్టం చేస్తారు. ఒకటి ఒక అంశం నేను క్లోజ్ చేసే ముందు రవీంద్ర ఒక పాయింట్ ఇక్కడ ఇదే కేటీఆర్ నేను పదే అన్న కేటీఆర్ 2 స్టేట్మెంట్ ఇచ్చారు గుర్తుపెట్టుకొని. ఇంతకుముందు విఠల్ గారు గుర్తు చేశారు. నేను గుర్తు చేశాను ఇది నా ప్రమేయంతో జరిగి నేను చెప్తేనే అయిందని ఒకటి అన్నాడు. తర్వాత మళ్ళీ అధికారులు నాకు సంబంధం లేదు, అధికారులు చేశారు ఇదంతా అని మరొక స్టేట్మెంట్ అన్నాడు. జైలు అంశం కూడా కనీసం ఎవరు ఎత్తలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందే అతను. ఎస్ నేను జైలుకు వెళ్తాను, జైల్లో పంపిస్తారు, ఎప్పుడు పంపిస్తారో పంపించండి, నేను వెయిట్ చేస్తున్నాను. మామూలు విషయాలు చాలా రకాలుగా ఆయన మాట్లాడారు. నన్ను జైలుకు పంపించని వెయిట్ చేశాను. చూద్దాం ఏం జరగదు. ఎందుకంటే ఈరోజు ఆ కోర్టుకు సంబంధించి రోజు ఉంది, అది రిజర్వ్ చేశారు కాబట్టి క్యాష్ పిటిషన్కి సంబంధించి ఈరోజు తీర్పు వెలువడబోతుంది. మరో 2 గంటల్లో ఏం జరగబోతుంది మరి ఈ అంశంకి సంబంధించి మరి నిజంగా కేటీఆర్ అన్నట్లు జైలుకు వెళ్ళబోతున్నారా లేక ఈ క్యాష్ పిటిషన్ ఏదో కొట్టేయబోతుందా హైకోర్టు ఏదనేది చూడాల్సి ఉంటే చూద్దాం ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో అనేది. థ్యాంక్ యూ అండి రవీంద్రరావు గారు చర్చలో పాల్గొన్నందుకు, అదేవిధంగా విఠల్ గారికి, అదేవిధంగా ఇందిరా శోభన్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి కేటీఆర్ అంశం అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో నిన్న ఆయన అయితే ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి ఏ రకంగా అలచల్ చేశారో చూసాం. సో మరొకసారి అయితే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న హాజరు కావాలని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన అంశం కేసు ఏదైతే ఉందో దీనిపైన హైకోర్టుకు కేటీఆర్ వెళ్ళాలి, క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఆ తీర్పు రిజర్వ్ చేశారు. మరికొంతసేపట్లో మరో 2 గంటల్లో ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు అయితే వెలువడబోతుంది హైకోర్టులో. మరి ఏం జరగబోతుంది, మరి కేటీఆర్ జైలుకు వెళ్ళబోతారా లేక మరి ఏం చేయబోతా ఈ కేసు కొట్టేయబోతున్నారా ఏంటి అనేది మరికొన్ని గంటల్లో తెలియాల్సి ఉంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.